ఒక చేత్తో కోటీశ్వరుడు, ఇంకో చేత్తో ఓటీశ్వరుడు. వీళ్ళిద్దరినీ సంతృప్తిపరిచే పథకాలే ఇవాల్టి సర్కార్లకు పరమౌషధాలు. లాభార్జనే ప్రధాన ఎజెండాగా పనిచేసే ప్రభుత్వాల దగ్గర వీటికే ఇప్పుడు బోలెడంత డిమాండ్. స్కామ్ కి స్కీమ్ కి తేడా లేకపోబట్టే ఇవాళ ప్రతి పథకం పేదోడి బతుకును కాకపోయినా ప్రభుత్వాల్ని నిలబెట్టే శక్తివంతమైన వనరుగా కనిపించేది. ఇటువంటిదే ఆరోగ్యశ్రీ అనబడే అంటువ్యాధి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశమంతా వ్యాపించిపోయింది. అటు ఇటు రెండు చేతులా సంపాదించి పెట్టే ఇటువంటి రాజకీయ మానస పుత్రికలే జనారోగ్యాన్ని కార్పొరేటీకరణకు ఖర్చు పెట్టే పక్కా ప్రణాళికలు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాదు, మహాభాగ్యవంతులకే ఆరోగ్యం అన్నట్లుగా పరిస్థితి ఇవాళ కోమా స్టేజ్కి దగ్గరైపోతోంది. మంచి ఆరోగ్యం అనేది మనిషి ప్రాథమిక హక్కంటూ ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించిన పేదోడి బతుకు రోగాలు రోస్టులతో బండబారిపోతోంది. ఆర్థికంగా వెనకబడ్డాడంటే చాలు, వాడు అర్ధాయుషుతో ఆరిపోవలసిందే. ఎందుకంటే ఇవాళ సరాసరి రోగికి సర్కారిచ్చే మందు బిళ్ళలు మరీ చేదు. అవినీతి, అక్రమం, అవివేకం, ఆశ్రిత పక్షపాతం, ఇన్నేసి మొండి జబ్బులతో ఒక పద్ధతంటూ లేని పుట్టుగుడ్డి ప్రణాళికలతో మన ప్రజారోగ్య వ్యవస్థ నులక మంచం మీద కునికి పట్లు పడుతోంది. ఆగిపోతామంటూ మొరాయిస్తున్న మొండిగుండెల్ని ఓదార్చే పరికరాలైన స్టెంట్స్ దగ్గర సైతం పైసల కోసమే కక్కుర్తి. నాసి రకం స్టెంట్లకు సంతకాలు పెట్టబోయిన ఓ గుండెలు తీసిన బంటుని మొన్నీ మధ్య నిమ్స్ వాకిట్లో జరిగిన ఏసీబీ దాడి బయట పెట్టేసింది. ఆసుపత్రి కాంపౌండ్లలో ఇటువంటి అరాచకాలు మనకు కొత్తేమీ కాకపోవచ్చు. కిడ్నీలు అమ్ముకునే కిరాతకులున్నట్లే అప్పుడే పుట్టిన పసికందును కూడా మాయం చేసే వాళ్ళని చూస్తున్నాం. ఇక్కడ ప్రాణాలు పొయ్యబడును అంటూ బోర్డుల్ని వేళ్లాడదీసుకునే మన దవాఖానాలే కాదు, వాటిని ఏలుతున్న ప్రభుత్వాలు కూడా ఇటువంటి దగుల్బాజీతనంతో వర్ధిల్లుతున్నప్పుడు పేదవాడి ఆరోగ్యం అంటే అది ఆరిపోయే దీపమేనని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒక పాలసీ, దానికో ఫ్రేమ్వర్క్ అంటూ ఏమీ లేకుండా ఒట్టి ఓట్లు, నోట్ల గురించి మాత్రమే ఆలోచించడం మూలంగానే ఆరోగ్య రంగం మీద మన ప్రభుత్వాల దగ్గర క్లారిటీ లేకుండా పోయింది. బ్రెజిల్, చైనా లాంటి దేశాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల ఆనవాళ్లు చాలా అరుదు. అమెరికాలో ప్రైవేట్ ఆసుపత్రులున్న వాటి రిమోట్ మాత్రం ప్రభుత్వాల చేతుల్లోనే. జపాన్లో అయితే ఆసుపత్రులు ఏవైనా ధరల నియంత్రణ మీద తుది హక్కు మాత్రం సర్కార్దే. ఇలా ప్రతి చోట వసతుల్ని, ప్రయోజనాల్ని, నాణ్యతను బట్టి ఒక స్థిరమైన వసూలు విధానం అమల్లో ఉంది. ఒక్క ఇండియన్ హెల్త్ కేర్ సిస్టంలోనే ఇంతేసి కన్ఫ్యూజన్ అండ్ కరప్షన్. నిస్సిగ్గుగా చెప్పుకోవాలంటే మన ఆరోగ్య వ్యవస్థను ఇవాళ ప్రైవేట్ సెక్టారే ముందుండి నడిపిస్తోంది. గుడ్డెద్దు చేలోపడి మేసినట్లు ఒక రూల్సు పాడు లేకుండా గేమ్స్ ఆడుకుంటూ వెళ్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల దందాగిరి గురించి ఇప్పటికే జేడీ పేజీల్లో చాలాసార్లు చెప్పాను. మన గల్లీ చివర్లో ఒక వైన్ షాప్ ఓపెన్ చేయడానికి ఉన్న రూల్స్ లో కనీసం 25% కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వర్తించని పరిస్థితి. రెసిడెన్షియల్ ఏరియాల్లో సడన్ గా 6-7 అంతస్తుల కార్పొరేట్ ఆసుపత్రికి అవలీలిగా రిబ్బన్ కటింగ్ జరిగిపోతోంది. పైగా అడిగి అడక్క ముందే అదనంగా పన్ను రాయితీలు, సబ్సిడీలతో కూడిన లోన్లు. సదరు ఆసుపత్రుల వారు సమర్పించే సర్వీసుల్లో క్వాలిటీ మీద గాని, వసూలయ్యే ఛార్జెస్ మీద గాని ప్రభుత్వాల నుంచి కనీస పర్యవేక్షణే ఉండదు. పైగా వాటి నుంచి ఉత్పత్తి అయ్యే సర్జికల్ వేస్ట్ కంపునంతా మన ఇళ్ల ముంగిళ్లే భరించుకోవాలి. టోటల్ గా కార్పొరేట్ ఆసుపత్రుల వ్యవస్థ అనేది అడిగేవాడే లేని ఒక సొంత సామ్రాజ్యం.
ప్రభుత్వాలే స్పాన్సర్ చేసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల పేరుతో మొదలైన ఇంకో కొత్త ఒరవడి కార్పొరేట్ ఆసుపత్రుల పాలిట తాజా స్వర్ణయుగం. ఆరోగ్యశ్రీ, రాష్ట్రీయ బీమా యోజన లాంటి పథకాలన్నీ ఇవాళ అన్ని రాష్ట్రాల్లోనూ వేళ్లూనుకుపోయాయి. ఇవన్నీ ప్రైవేట్ ఆసుపత్రులకు దోచి పెట్టడానికే పురుడు పోసుకున్నవన్న మాటలో అంగుళమైన సందేహం లేదు. మీ ఆరోగ్యానికి మేమే రక్షంటూ ఒక మాయదారి పోస్టర్ వేసుకుని ఆపరేషన్ ఏదైనా ఉచితంగానే అంటూ ఖరీదైన వైద్యం అనే కలను సాకారం చేస్తున్న సర్కారీ మాయాజాలానికి కార్పొరేట్ ఆసుపత్రులే తుది లబ్ధిదారులు. పేద రోగులకు జరిగే ప్రయోజనంతో పోలిస్తే పెద్ద మనుషుల సంపాదనకే ఇక్కడ అగ్రతాంబూలం అన్నది ఎప్పుడో తేలిపోయిన నిజం. అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ జరిగిపోయే సర్జరీలు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేస్తున్న వైనాలు కోకొల్లలు. ఎకానమీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈ ప్రైవేట్ ఆసుపత్రుల చేతివాటం జాతీయ ద్రవ్యోల్బణాన్ని ఏకంగా 30% పెంచేస్తోంది. దవాఖానా రంగాన్ని ఇలా ప్రైవేటోళ్లు ఆక్రమించుకోవడం అనే రోగిష్టి పోకడ 1980లోనే మొదలైపోయినా 90 తర్వాతే కార్పొరేట్ మారాజుల జెండా పాతడం అనేది షురూ అయిపోయింది. ఇటువంటి దాదాగిరీకే 2005 నుంచి ప్రభుత్వాలన్నీ క్రమంగా సరెండర్ అయిపోవడం కూడా కనిపించింది. ప్రైవేట్ వైద్యానికి సమాంతరంగా సర్కారీ దవాఖానాల్ని కూడా సంస్కరించుకుందామని ముందుకొచ్చినా దానికి ఖర్చయ్యే బడ్జెట్ కూడా 3 ఇంతలు పెరిగి తడిసి మోపడైపోయింది. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ పేరు మీద రేయింబవళ్లు ఇదే డ్యూటీ మీద కసరత్తు జరుగుతున్నా ఇవాటికి కూడా దవాఖానాల్లో సరిపడా మందు బిళ్లలుండవు. సమయానికి ముందుకొచ్చి నాడి పట్టి చూసే డాక్టరు దొరకడు. కొన్ని చోట్లయితే ఆపరేషన్ థియేటర్లలో కనీసం కరెంట్ అయినా లేనంత దౌర్భాగ్య పరిస్థితి. గాడి తప్పిన ప్రజారోగ్య వ్యవస్థను పట్టాలెక్కించడానికి ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకొచ్చే ప్రభుత్వాలు లేకపోలేదు. కానీ అప్పటికే చెయ్యి దాటిపోయిన పరిస్థితి వీళ్లను వెక్కిరిస్తోంది. బీహార్లో సర్కారీ వైద్య పరీక్షలన్నీ గంపగుత్తగా ప్రైవేటోళ్లకే కాంట్రాక్ట్ రాసిచ్చిన నితీష్ కుమార్ ఎక్స్పెరిమెంట్నే తీసుకుందాం. అక్కడ సైతం అవినీతి అక్రమాలదే అప్పర్ హ్యాండ్. అన్క్వాలిఫైడ్ మనుషులు చేస్తున్న డయాగ్నోస్టిక్స్ వల్ల పేదోడి రోగ నిర్ధారణ అనుమానాస్పదంగా మారిపోయి వేలాది మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. 85 రూపాయలకే 8 వైద్య పరీక్షలంటూ మన కిరణ్ కుమార్ సర్కార్ సైతం తనదైన మీ సేవతో ముందుకొచ్చేసింది. కాకపోతే బరువు, బీపీ, బ్లడ్ షుగర్ అంటూ అక్కడ ఉన్నవన్నీ నామకే వాస్తే పరీక్షలని ఇదొట్టి ఆకర్షణ మంత్రమే తప్ప ఆరోగ్య సూత్రం కానే కాదని జనానికి ఈజీగా అర్థమైపోయింది. సో మన ఆరోగ్య రంగం నిండా మునిగిపోయింది. సంస్కరించడానికి కూడా వీలు దొరకనంత కష్టాల్లో కూరుకుపోయింది. పాలసీ మేకింగ్లో మన వాళ్ల దగ్గర కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న భావ దారిద్ర్యమే ఈ కటిక చీకట్లకు కారణమన్నది మేధావుల మాట. అలాగని అవుట్సోర్సింగ్ అనే ఆలోచనే తప్పు కాకపోవచ్చు. కానీ బయట వాళ్లతో ఒప్పందాల పేరుతో ఆనక చేతులు దులిపేసుకునే అధికారుల అనాలోచితాన్నే ఇక్కడ నిలదీయాల్సింది. మిగతా డిపార్ట్మెంట్స్కి ప్రజారోగ్యానికి తేడా చూపించాలన్న కనీస ఇంగితాన్ని ప్రభుత్వాలు పాటించకపోతే అది ప్రాణాలతో చెలగాటమాడినట్లే లెక్క. డీల్ ఓకే చేసుకోవడం ఒక్కటే కాదు, నిరంతర పర్యవేక్షణ, అజమాయిషీ లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల ఆకలికి అత్యాశకు అంతే ఉండదు. అవివేకంతో తీసుకునే ఆకస్మిక నిర్ణయాలు, అనవసరపు రాజకీయ జోక్యం లాంటివే ఇవాళ ప్రజారోగ్య వ్యవస్థ మంచాన పడ్డానికి కారణాలని అందరికీ తెలుసు. ప్రభుత్వ ఖర్చుతో చదువుకుని గొప్ప గొప్ప డాక్టర్లుగా మారి విదేశాల్లో ప్రాక్టీసులు వెలగబడుతున్న నిపుణులు మనవాళ్లే. రోబోలతో సర్జరీలు చేసేంత అరుదైన సాంకేతిక సామర్థ్యానికి ఇక్కడ కొరతన్నదే లేదు. మరి ఊరి చివరిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకున్న నిర్లక్ష్యపు రోగాన్ని మాత్రం ఎందుకు నయం చేసుకోలేకపోతున్నాం? అక్కడి చావు కేకల్ని మనం ఎందుకు వినలేకపోతున్నాం? ప్రజారోగ్యాన్ని సైతం ఒక వ్యాపార వస్తువుగానే భావిస్తున్న ప్రభుత్వాలు ప్రైవేట్ సెక్టార్ని పెంచి పోషించడాన్ని ఇప్పటికిప్పుడు ఆపేయకపోయినా, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జవాబుదారీతనాన్ని పెంచలేకపోయినా,
జనారోగ్యం ఇంకా ఇంకా పలచనైపోవడం మాత్రం ఖాయం. పేదల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారి కొడిగట్టిపోవడం అంతే ఖాయం. ఏతావాత చెప్పొచ్చేదేమిటంటే, మనకేం చెయ్యాలో తెలుసు, కానీ ఎలా చెయ్యాలో మాత్రం తెలియదు.